కేసీఆర్ గారు ఫామ్ హౌస్ లో సమావేశం ఏర్పాటు చేశారు. మరి ఆ సమావేశంలో అసలు ఏం జరిగింది, ఎవరెవరితో ఏమేమి మాట్లాడారనే విషయాలు అయితే తెలుసుకుందాం. దీని గురించి అయితే మాట్లాడేందుకు ప్రస్తుతం మనతో పాటు సీనియర్ జర్నలిస్ట్ సిఎస్ రావు గారు ఉన్నారు. నమస్తే అండి. సార్, కేసీఆర్ గారు సమావేశం ఏర్పాటు చేశారు తన ఫామ్ హౌస్ లో కీలక నేతలతో పాటు. సో అసలు ఏమని మాట్లాడారు, ఆ మాటలు అయితే బయటకు రావట్లేదు. అసలు ఎందుకు ఈ సమావేశం ఏర్పాటు చేయాల్సి వచ్చింది? జనరల్గా అత్యవసరం అయితే తప్ప కేసీఆర్ గారు సమావేశాలు లేదంటే ఎవరితో భేటీ కావటాలు చెయ్యరు. ఆయన బేసికల్గా బుక్స్ చదువుకుంటారు అని చెప్పి అంటూ ఉంటారు. ఆయన గురించి తెలిసినటువంటి వాళ్ళు ఎక్కువగా ఎవరితోటి పెద్దగా మాట్లాడరు అని అంటుంటారు. నాకున్నటువంటి అనుభవం ప్రకారం ఆయనతోటి నేను కూడా ఢిల్లీలో పనిచేసినప్పుడు ఆయన ఢిల్లీ వచ్చినప్పుడు మమ్మల్ని పిలిచేవాళ్ళు, మేము వెళ్ళేవాళ్ళం. కాబట్టి ఆయన కూర్చుంటారు, కూర్చొని ఒక చేతితో సిగరెట్ అలా ఉంటుంది, రకరకాల వాళ్ళు వస్తుంటారు, జర్నలిస్టులు, తర్వాత పొలిటీషియన్స్, అలాగే వివిధ రంగాల్లో ఉండే నిపుణులు, వాళ్ళందరూ వస్తుంటారు. లైక్ మైండెడ్ పీపుల్ అందరినీ పిలుస్తుంటారు. ఆయన వీళ్ళందరూ మాట్లాడుకుంటూ ఉంటే వింటూ ఉంటారు. ఒక ఇష్యూని చెప్తారు, రావు గారు ఇది ఇలా చేస్తే ఎలా ఉంటుంది అని అంటారు, అక్కడ మొదలు పెడతారు. దాని మీద ఇక అలా కాదు ఇలా కాదని వీళ్ళందరూ గ్రూప్ డిస్కషన్ చేసుకుంటూ ఉంటారు. ఆయన వింటూ ఉంటారు, మధ్య మధ్యలో ఏదన్నా చెప్తూ ఉంటారు. ఆయనకి వినడం అనేది ఎక్కువ అలవాటు ఉంది. జనరల్గా బయట డయాసుల మీద అయితే మాట్లాడతారు, కానీ జనరల్గా వింటారు, బాగా వింటారు. ఆయన అందరూ చాలామంది కాంగ్రెస్ పార్టీ వాళ్ళు ఏం చెప్తుంటారంటే తాగుతారు అది ఇది అని అంటుంటారు కదా, రకరకాలుగా విమర్శలు చేస్తుంటారు ఆయన మీద, తాగుపోతాడు అన్నట్టుగా మాడుతుంటారు కదా. అంటే డైలీ 90 ఎందుకు పండాడు అని చెప్పేసి రకరకాల మాట్లాడుతుంటారు కదా, మనం విన్నాం. అది నిజం కాదు అది. అంటే తాగరని నేను చెప్పట్లా, ఓకే తాగుతారు, కానీ చాలా లిమిట్గా ఆయన తాగుతారు. మిగతా వాళ్ళు ఎవరైతే వస్తారో వాళ్ళకి తినడానికి కానీ తాగడానికి కానీ సఫిషియెంట్గా సప్లై అవుతుంది అక్కడ. ఓకే, ఒక పండగ వాతావరణంగా మారిపోతుంది, ఒక పండగ వాతావరణంలాగా ఉంటుంది. ఈయన మాత్రం చాలా లిమిట్గా తాగుతారు. చాలా జస్ట్ నాకు తెలిసి ఒక అవున్స్ అలా ఉంటుందేమో, చిన్న ఒక చాలా తక్కువ తీసుకుంటారు. ఆ తక్కువనే దాదాపు ఒక 5-6 గంటలు ఆ తక్కువ దాన్ని అలా పెట్టుకుని ఊరికి అలా సిగరెట్ మాత్రం చేతిలో ఉంటుంది. సబ్జెక్ట్ మీద బాగా కాన్సన్ట్రేషన్ చేస్తారు ఆయన. నాకున్న కొద్దిపాటి అనుభవంతో చెప్తున్నా, ఆయనతోటి 2-3 సార్లు నేను కూర్చున్నాను కాబట్టి. సో కాబట్టి ఆయన అత్యవసర మీటింగులు పెట్టారంటే డెఫినెట్గా ఏదో ఒక అంశం ఉంటుంది, అంశం లేకుండా పెట్టరు ఊరికే. ఆయన సింగిల్గా ఆయన చదువుకోవడము లేదంటే ఆలోచించడమో చేస్తూ ఉంటారు జనరల్గా. ఆయన ఇప్పుడు మీటింగ్ పెట్టారు ఫామ్ హౌస్లో. ఎవరెవరితో పెట్టారు? కేటీఆర్ గారు, హరీష్ గారు, నాకు తెలిసి జగదీశ్వర్ రెడ్డి గారు కూడా హాజరైనట్టున్నారు. అంటే అత్యంత ఇంపార్టెంట్ పర్సన్స్ తోటి ఆయన మీట్ అయ్యారు. కొన్ని తక్కువ సమయమా? కాదు, ఉదయం నుంచి రాత్రి దాకా సమావేశం అయ్యారు వాళ్ళతోటి. మరి ఉదయం నుంచి రాత్రి దాకా అంటే ఎంత టైం? కనీసం 10-15 గంటలు ఉండి ఉంటారు కదా. ఏం మాట్లాడుకొని ఉంటారు అనే దాని మీద వచ్చినటువంటి ఇన్ఫర్మేషన్ ఏంటి? కాంగ్రెస్ పార్టీ ప్రజా వ్యతిరేక విధానాల మీద ఎప్పటికప్పుడు సోషల్ మీడియాలో న్యూస్ వచ్చేలాగా చూడండి అనేది ఒకటేదో బయటకు వచ్చింది. రెండేంటి, బనకచర్ల ప్రాజెక్ట్ మీద సుప్రీంకోర్టులో పిటిషన్ వేయాలి అనేటువంటిది, ఢిల్లీలో మనం పోరాడదాం అనేటువంటిది ఏదో డెసిషన్ తీసుకున్నారు అనేది వచ్చింది. సో ఈ రెండు మాట్లాడటానికి అంత టైం తీసుకోవాల్సిన అవసరం లేదు యాక్చువల్గా. సరే, ఈ రెండు మాట్లాడుకుని ఉండొచ్చు, దాంట్లో మనం కాదనేది ఏం లేదు. ఈ రెండు ఖచ్చితంగా మాట్లాడుకుని ఉంటారు ఆ ఇష్యూస్ కాబట్టి. కాబట్టి వీటికంటే ఏదో సీరియస్ ఇష్యూ ఉండాలి. లేదంటే అంతసేపు ఆయన అత్యంత కీలకమైనటువంటి నేతలతోటి, బీఆర్ఎస్ పార్టీ నేతలతోటి ఆయన అంతసేపు మాట్లాడారంటే ఏంటి అని అంటే, వాళ్ళు చెప్పకపోయినప్పటికీ ఆయన సమావేశమైనటువంటి సందర్భము, టైము, జరిగినటువంటి పరిణామాలు బయట, వీటన్నిటిని మనం ఒకచోట చేర్చి చూస్తే కనుక, ఆయన సమావేశం ఏర్పాటు చేసిన టైంలో ఆంధ్రప్రదేశ్కి సంబంధించినటువంటి సిట్ అధికారులు హైదరాబాద్కు వచ్చారు. హైదరాబాద్కు వచ్చి సులోచన ఫామ్ హౌస్ దాంతోపాటు హైదరాబాద్లోని మరికొన్ని ప్రాంతాల్లో తనిఖీలు చేశారు. తనిఖీలు చేసి పెద్ద ఎత్తున డంప్స్ని బయటికి తీశారు, డంపుల్ని బయటికి తీశారు.
ఇప్పుడు పెద్ద పెద్ద ప్యాకెట్స్లో డబ్బుని 500 రూపాయల నోట్ల కట్టలను పేర్చి ఉంచేటువంటి వాటిని బయటికి తీశారు. వీటితో పాటు ఇవాళ కూడా అంటే బుధవారం, మంగళవారం రోజు జరిగింది, బుధవారం కూడా కొన్ని ప్రాంతాల్లో హైదరాబాద్లో తనిఖీలు చేస్తున్నారు. వరుణ్ అనే అతను ఈ లిక్కర్ స్కామ్లో ఒక అతను దుబాయ్ నుంచి వచ్చిన అతను ఇచ్చిన ఇన్ఫర్మేషన్ ప్రకారం ఈ తనిఖీలు స్టార్ట్ అయ్యాయి. అతను ఇంకా ఇచ్చిన ఇన్ఫర్మేషన్ ఇప్పుడు రాజ్ రెడ్డి కానీ, వాసుదేవ్ రెడ్డి కానీ, లేదంటే ఇప్పుడు వరుణ్ కానీ, ఇంకొక అతను చాణక్య అని అతను దుబాయ్లో ఉన్నాడు, అది ఇంకా రాలా. వీళ్ళందరూ వచ్చిన తర్వాత వాళ్ళు ఇచ్చేటువంటి ఇన్ఫర్మేషన్ బేస్ చేసుకుని ఎక్కడెక్కడ ఈ డబ్బు దాచారు అనేది బయటకు వస్తుంది. ఈ డబ్బు ఎప్పుడు దాచారు ఇదంతా అంటే 2024 ఎన్నికలకు ముందే ఇదంతా జరిగి ఉండొచ్చు. ఎందుకంటే ప్రభుత్వాలు మారిన తర్వాత ఇంత డబ్బుని తరలించి ఫామ్ హౌస్లో దాచేటువంటి అవకాశాలు ఉండవు, నిఘా ఉంటుంది కాబట్టి ఈజీగా పట్టేస్తారు పోలీసులు. అప్పుడు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆంధ్రప్రదేశ్లో అధికారంలో ఉంది, ఇక్కడ బీఆర్ఎస్ పార్టీ అధికారంలో ఉంది 2023 ప్రాంతంలో, అంతే కదా. 2023 అక్కడేమో జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నారు. 2023 అసెంబ్లీ ఎన్నికల సందర్భంగా చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి గారు, పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి గారు ఇద్దరు బీఆర్ఎస్ పార్టీని గెలిపించడానికి హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ పక్కన ఒక గెస్ట్ హౌస్లో మొత్తం సర్వేలతో సహా డబ్బు పంపిణీ చేయడానికి వచ్చారు అనేది అప్పుడు వచ్చినటువంటి న్యూస్. ఓకే, బీఆర్ఎస్ పార్టీని గెలిపించడానికి ఐప్యాక్కు సంబంధించినటువంటి సర్వేలు కూడా కొన్ని చోట్ల చేసి కేసీఆర్ గారికి ఇన్పుట్స్ ఇచ్చారని కూడా అప్పట్లో వినిపించింది. అంటే ఈ రెండు పార్టీలు ఇచ్చిపుచ్చుకున్నటువంటి ధోరణిలో ఆర్థికంగా కానీ రాజకీయంగా కానీ వాళ్ళు ఇచ్చిపుచ్చుకున్న ధోరణిలో వెళ్తూ ఉన్నాయనేది క్లియర్. అప్పట్లో అక్కడ ఉండేటువంటి లిక్కర్ స్కామ్కు సంబంధించిన డబ్బు అంతా హైదరాబాద్కు తరలింది. ఈ హైదరాబాద్కు తరలిన డబ్బుని ఎక్కడెక్కడ ఏ పాకెట్స్లో పెట్టారు హైదరాబాద్లో. ఓకే, దీని మీద ఇప్పుడు చర్చ చేస్తున్నారు గూగుల్ టేక్అవుట్ ద్వారా. అంటే ఇదంతా ఇప్పుడు బీఆర్ఎస్ పార్టీకి తెలిసే అంటారా? అంటే ఎక్కడెక్కడ పెట్టారు, ఎంతెంత డబ్బు ఉందని చెప్పేసి తెలిసే అంటే తెలియకుండా జరుగుతుందా అనేది క్వశ్చన్ వస్తుంది. ఎందుకు చేమ చిట్టుకుమన్నా కానీ ప్రతిదీ తెలిసిపోతుంది అప్పుడు, ఫోన్ ట్యాపింగ్లు ఉన్నాయి కాబట్టి. మరి అంత పెద్ద ఎత్తున ఫోన్ ట్యాపింగ్లు ఉన్నప్పుడు ఇంత పెద్ద డబ్బు నీకు లారీల్లో తరలించి కంటైనర్లో తరలించి ఆయా ఫామ్ హౌస్లో దాస్తూ ఉంటే ఆ రోజు ఉన్నటువంటి ప్రభుత్వానికి తెలీదా? తెలుసుకోలేనటువంటి ఇంటెలిజెన్సా అంటే ఖచ్చితంగా కాదు. చీమ చిట్టుకుమన్న తెలంగాణలో తెలిసిపోయేటువంటి నెట్వర్క్ ఉంది కేసీఆర్ గారికి. అప్పట్లో తెలిసే జరిగి ఉంటుంది అనడానికి ఫోన్ ట్యాపింగ్ని మనం ఉదాహరణగా తీసుకోవచ్చు. సో కాబట్టి తెలిసే జరిగి ఉంటుందని భావించడంలో తప్పు లేకపోవచ్చు. పైగా ఆంధ్రప్రదేశ్లో 2024 జరిగిన అసెంబ్లీ ఎన్నికలకు హైదరాబాద్ నుంచి డబ్బు వెళ్ళింది. హైదరాబాద్ నుంచి డబ్బు ఆల్రెడీ విడతల వారీగా తరలించారు. ముందుగానే ప్లాన్డ్గా తరలించారు. అక్కడికి తరలిస్తూ పట్టుబడ్డారు కదా చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి లాంటి వాళ్ళు. అసలు లిక్కర్ స్కామ్కి సంబంధించిన డబ్బు హైదరాబాద్కి రావటం ఏంటి? అలాగే అక్కడ మైనింగ్కి సంబంధించిన డబ్బు హైదరాబాద్ రావటం ఏంటి? ల్యాండ్కి సంబంధించిన డబ్బు ఇక్కడ మైనింగ్కి రావటం, అక్కడేమో అవినీతి అక్రమాలు, దాని తాలూకు అమౌంట్ మొత్తం ఇక్కడ రావటం. నాకు ఇంకొక ఇన్ఫర్మేషన్ ఏంటంటే, వేరే వాళ్ళు తెలిసిన వాళ్ళు చెప్పిన దాని ప్రకారం ఆ రోజున ఒక లేడీ మంత్రి అక్కడ అక్రమంగా సంపాదించినటువంటి డబ్బుని హైదరాబాద్లో భూములు కొన్నారంట, 1600 ఎకరాలు కొన్నారంట వివిధ రకాల పేర్లతోటి. కొంటే అంటే గవర్నమెంట్ ఏర్పడిన 2వ సంవత్సరం జరిగిందంట ఇది. కొంటే డబల్ అయిందంట అది. ఆమె 3000 కోట్లకి ఏం కొంటే 6000 కోట్లు అయిందంట. ఇక్కడ భూముల రేట్లు పెరిగినాయి కదా. సో ఈ తరహాలో హైదరాబాద్కి ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి ఆ ప్రభుత్వానికి సంబంధించినటువంటి అక్రమాలు అవినీతి సొమ్ము అంతా కూడా ఇక్కడికొచ్చి చేరిందని అంటే అప్పుడున్నటువంటి ప్రభుత్వానికి అప్పుడున్నటువంటి ప్రభుత్వ పెద్దలకి తెలియకుండా ఇక్కడ చేరింది అని చెప్పేసి మనం అనుకోవడానికి లేదు కదా. సో ఇక్కడికి ఎప్పుడైతే ఆంధ్రప్రదేశ్కి సంబంధించిన సిట్ వచ్చి ఇక్కడ తనిఖీలు చేస్తుందో అదే రోజు అదే సమయంలో అత్యవసర సమావేశాన్ని ఫామ్ హౌస్లో పెట్టుకున్నారు కేసీఆర్ గారు. మరి ఎందుకు పెట్టుకున్నారు? పైగా లిక్కర్ స్కామ్ అనగానే కవిత గారు గుర్తొస్తారు. సౌత్ ఇండియా హెడ్ కదా ఆమెకు పేరు. మరి లిక్కర్ స్కాము
అక్కడ అప్పుడు జరిగిన లిక్కర్ స్కామ్, ఢిల్లీ లిక్కర్ స్కామ్లో అక్కడ మాగొండ శ్రీనివాసరెడ్డి గారు కూడా ఉన్నారు, అక్కడ వాళ్ళు కూడా ఉన్నారు. సో కాబట్టి మనం ఈ దీంట్లో లిక్కర్ స్కామ్లో, ఆంధ్రప్రదేశ్ సంబంధించిన లిక్కర్ స్కామ్లో శ్రావణరావు పాత్ర ఉందని చెప్పేసి ఆయన్ని పిలిచి విచారించారుగా. అసలు ఆ శ్రావణరావు ఫోన్ ట్యాపింగ్లో కూడా ఉన్నారుగా. పైగా దుబాయ్లో వీళ్ళందరూ కలిసి ఒకే రూమ్లో ఉన్నారుగా, అది తేల్చారుగా ఆంధ్రప్రదేశ్ సిట్. సో ఇన్ని రకాల క్లూస్ సేకరించింది ఆంధ్రప్రదేశ్ సిట్. మరి అందుకేమైనా అత్యవసరంగా సమావేశం అయ్యారా, ఇంకా ఎక్కడెక్కడ ఈ డబ్బు డంపులు ఉన్నాయి అనేది తనిఖీలు చేస్తున్నటువంటి క్రమంలో అలర్ట్ అవుతున్నారా అనేటువంటి ఒక చర్చ జరుగుతుంది. అవును. విచిత్రమైన పరిణామం ఏంటంటే ఆ మధ్య ఎవరో పేరు తెలియదు కన్నా తెలంగాణ జర్నలిస్ట్ అనుకుంటా వీడియో కూడా చేశారు. డాక్యుమెంట్స్, ఈ బెనామీకి సంబంధించిన భూముల డాక్యుమెంట్స్ శ్మశానంలో ఏదో గొయ్యి తీసి గొయ్యిలో దాచిపెట్టారని చెప్పి ఒక న్యూస్ ఇచ్చారు. ఎవరో ఆ జర్నలిస్ట్, అతను తెలంగాణ ఉద్యమకారులకు సంబంధించి ఆ రోజు కీలకంగా వ్యవహరించినటువంటి అతనే. నాకు తెలిసి తెలంగాణ పెట్టలేము, ఐ థింక్, మేబీ ఐఎమ్ రాంగ్, బట్ అతనే చెప్పిన ఏదో ఒక వీడియోలో నేను విన్నా. శ్మశానంలో ఈ బెనామీ పేర్లతోటి కొనుగోలు చేసినటువంటి భూముల డాక్యుమెంట్స్ని పూడ్చిపెట్టారంట అక్కడ, సినిమాలో లాగా. సో అలాంటి సిచ్యువేషన్ ఉంది కాబట్టి మరి ఈ అత్యవసర మీటింగ్ ఆంతర్యం, ఈ తనిఖీలు ఇవన్నీ ఉన్నాయి కాబట్టి అక్కడ మళ్ళీ అదే టైంలో జగన్మోహన్ రెడ్డి గారు గవర్నర్ని కలిశారు, సతీ సమేతంగా వెళ్ళి. అదే టైంలో గవర్నర్ని కలిశారు అక్కడ ఆంధ్రప్రదేశ్లో. ఆ టైంలోనే ఇక్కడ ఫామ్ హౌస్లో వీళ్ళు అత్యవసర మీటింగ్ పెట్టుకున్నారు. ఇవన్నీ కలిపి చూస్తే ఈ కేసుకి ఏదో సంథింగ్ లింక్స్ ఉన్నాయి అనేది అనుమానాలు వస్తున్నాయి. వీటన్నిటికీ సమాధానం రావాలంటే ఈ కేసు మరింత కొంచెం విచారణ ముందుకెళ్ళి ఇంకొక 2-3 డంపులు బయటపడితే కానీ వచ్చేటువంటి అవకాశం లేదు బయటికి.